సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఈ యొక్క వీడియో వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఆన్ ట్రేడ్ వార్ గురించి చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా మనం పరిశీలించాలి, ఎందుకంటే నియర్ అబౌట్ 26,500 నుంచి మనకి నియర్ అబౌట్ 22,500 లెవెల్స్ దాకా మార్కెట్ పడింది. సో ఆల్మోస్ట్ 3,500 to 4,000 నిఫ్టీ పాయింట్స్ అయితే అది మామూలు విషయం కాదు. సో దానికి గల కారణం ఇంకా పడుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాము. మేజర్గా మనం చూసినట్లయితే ట్రేడ్ వార్ అనేది డిస్రప్టింగ్ ఇంటర్నేషనల్ సప్లై చైన్స్, రైజింగ్ కన్జ్యూమర్ ప్రైజెస్, క్రియేటింగ్ అన్సర్టనిటీ ఇన్ మార్కెట్స్, హిండరింగ్ ఎకానమిక్ గ్రోత్, potentially leading to reduced investment and job losses across countries involved. సో ఇది నాట్ ఓన్లీ చైనా, యుఎస్, కెనడా అనే కాదు, అక్రాస్ ది గ్లోబ్ అనేది అయితే ఉంటుంది దీని యొక్క ఇంపాక్ట్. సో మేజర్గా కీ ఇంపాక్ట్స్ ఆఫ్ ట్రేడ్ వార్ అనేది చూద్దాము. ఇంక్రీజింగ్ కాస్ట్ ఫర్ కన్జ్యూమర్స్. సో మనకి ఎందుకంటే ఎప్పుడైతే ట్రేడ్ వార్ అనేది టారిఫ్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా కాస్ట్ పెరుగుతుంది. సో సప్లై చైన్స్ అనేది పర్టికులర్గా ఉండదండి, మనకు వచ్చేసి కన్సిస్టెంట్గా ఉండదు. అండ్ రిడ్యూస్డ్ ట్రేడ్ వాల్యూమ్, ఆటోమేటిక్గా ట్రేడ్ మనకి వార్ అని ఎప్పుడైతే జరుగుతుందో, ఎప్పుడైతే ట్యాక్సెస్ పెరుగుతాయో ఆటోమేటిక్గా ట్రేడ్ వాల్యూమ్ జరగాల్సిన వాల్యూమ్ కంటే ఇంతకుముందు ఒకవేళ 20% బిజినెస్ జరిగితే ఇప్పుడు జస్ట్ 10% జరుగుతుంది. సో దానివల్ల ఎకానమీకి ఇంపాక్ట్ జరుగుతుంది. సో అన్సర్టెనిటీ మార్కెట్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇంపాక్ట్ ఆన్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్. సో ఐటీ కానివ్వండి, సో ఏదైతే మనకి యుఎస్ మార్కెట్స్ మీద ఆధారపడి ఫార్మా, ఐటీ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే జాబ్ లాసెస్ కానివ్వండి, ఇదంతా చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ దానివల్ల ఏంటంటే మనకి ప్రత్యామ్నాయ యుద్ధాలు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వార్స్ అయితే జరుగుతున్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. సో అవి ఇంకా ఎక్కువ అయినా ఆశ్చర్యపోవాల్సిన పడలేదు. ఓకే, సో కొన్ని ఇప్పుడు చూద్దాం మనం మేజర్గా. సో బిగ్ బుల్స్ బ్లీడ్, ఇది కూడా ఒక ట్రేడ్ వార్లో వీళ్ళు లాస్ అయిన సంపద ఎంత అండి? 81,000 crores. నాట్ జస్ట్ స్మాల్ అమౌంట్స్ అండి. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా, సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చూస్తున్నప్పుడు ఏ విధంగా 50%, 100% కరెక్షన్ అయితే కనిపిస్తుందో, సో ఆల్మోస్ట్ ఎవ్రీ 10 lakhsకి ఇంతకుముందు 3 lakhs, 4 lakhs ప్రాఫిట్ ఉన్నది. ఆ 3-4 lakhs ప్రాఫిట్ పోయి కూడా నెగిటివ్లోకి పోర్ట్ఫోలియో వెళ్తుంది. సో ఈ టైంలో నాట్ ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ మనం బాధపడాల్సింది, ఈవెన్ బిగ్ బుల్స్ కూడా ఆటోమేటిక్గా లూజ్ అవుతున్నారు. ఎందుకంటే ట్రేడ్ వార్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందని జస్ట్ మనం ట్రంప్ అంటే డిసెంబర్ నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నాం. జస్ట్ 2 monthsలోనే ఎంత ఎరేజ్ అయింది పోర్ట్ఫోలియో అనేది చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏమేమి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫేస్ ఆఫ్ ట్రేడ్ వార్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. సో మెజారిటీ కెనడా కానివ్వండి, ఆల్ మనకు వచ్చేసి, సో మనకు వచ్చేసి చాలా సర్క్యులేషన్స్ వస్తున్నాయి చాలా. సో యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ ఎస్కలేట్ అన్నట్టు చూస్తున్నాము. సో నాట్ ఓన్లీ చైనా అండి, కెనడా కానివ్వండి, సో నియర్ మెక్సికో కానివ్వండి, నియర్ బై కంట్రీస్ కానివ్వండి, యూరోప్ కంట్రీస్ కానివ్వండి, ఇది వచ్చేసి మనకి ట్రేడ్ వార్ అనేది నాట్ లిమిటెడ్ టు సర్టైన్ కంట్రీస్. అదైతే మనం వచ్చేసి అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇండియా పని ఎలా ఉంది, సో ఇండియాకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది చూడండి. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఫేస్ అన్సర్టనిటీ ఓవర్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్, పొటెన్షియల్ లాసెస్ ఎస్టిమేటెడ్ ఎట్ $7 billion ఏ ఇయర్. అంటే దీని ప్రకారం $7 billion, 700 కోట్ల డాలర్లు, అంటే నియర్ అబౌట్ ఎంత మనకి ఇంపాక్ట్ అవబోతుంది. జాబ్ లాసెస్ కానివ్వండి, అన్సర్టనిటీ కానివ్వండి. ఇక్కడ చూడండి, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్స్ థ్రెట్ టు ఇంపోజ్ రెసిప్రోకల్ టారిఫ్స్, యాంగ్జైటీ ఇన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ సెక్టార్స్, అంటే మేజర్గా ఫార్మా, ఐటీ, పొటెన్షియల్ లీడింగ్ టు లాసెస్ ఎస్టిమేటెడ్ $7 billion యాన్యువల్లీ. సో నాట్ ఓన్లీ ట్రంప్ వచ్చేసి 4 years ఉంటే యాన్యువల్లీ $7 billion అంటే సో $28 billion. సో దానివల్ల మనకు వచ్చేసి లాస్ అవుతున్నాము. సో దానివల్ల ఏంటంటే లాసెస్ మనకు వచ్చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ వార్నింగ్ టు లెర్న్ హౌ ద టారిఫ్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బిఫోర్ దే కెన్ అసెస్ దేర్ ఎకానమిక్ ఇంపాక్ట్ అన్నట్లుగా మనం చూస్తున్నాం. అండ్ యూఎస్ ట్రేడ్ డీల్ టు కట్ టారిఫ్స్ అండ్ గ్రో టు వే ట్రేడ్. సో ఇదైతే మనకు వచ్చేసి, అండ్ ఇక్కడ చూడండి, సెక్టార్స్ ఎట్ రిస్క్. సో ద మోస్ట్ వల్నరబుల్ ఆర్ కెమికల్స్, మెటల్ ప్రొడక్ట్స్, జ్యువెలరీ, ఫాలోడ్ బై ఆటోమొబైల్స్, ఫార్మా అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్. ఓకే, సో కెమికల్ ఇండస్ట్రీ కానివ్వండి, మెటల్స్ అంటే మనకు గోల్డ్, మనము సో అదిగా సిల్వర్ ఇవి కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ, ఆటోమొబైల్స్, ఫార్మా చెప్పాం కదా, అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్. సో ఇది వచ్చేసి మేజర్గా ఇంపాక్ట్ అవబోతున్నాయి అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇండియన్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ టు ద యుఎస్ ఎస్టిమేటెడ్ ఎట్ నియర్లీ $74 billion ఇన్
2024 includes pearls, gems, jewelry worth $8.5 billion, pharmaceuticals worth $8 billion, petrochemicals అమౌంటింగ్ టు $4 billion. సో ఇవన్నీ బిలియన్ డాలర్స్ అండి. అది మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బిలియన్ డాలర్స్ నాట్ జస్ట్ మనకు వచ్చేసి థౌజండ్స్ ఆర్ హండ్రెడ్స్ క్రోర్స్గా, ఇది వచ్చేసి మనకు వచ్చేసి బిలియన్ డాలర్స్లో మనము ఇక్కడ వచ్చేసి మనకి డేటా మొత్తం బిలియన్ డాలర్స్లో ఉంది. ఓకే, సో ఈవెన్ అగ్రికల్చర్, టెక్స్టైల్, లెదర్, వుడ్, సో నాట్ ఓన్లీ వన్ పర్టైనింగ్ టు వన్ సెక్టార్ అండి. ఇది వచ్చేసి నాట్ ఓన్లీ పర్టైనింగ్ టు ఇండియా, జస్ట్ ఇండియాకే ఎంత ఇంపాక్ట్ ఉంటే ఇమాజిన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎన్ని కంట్రీస్ దీనివల్ల ఇంపాక్ట్ అవబోతున్నాయి అనేది. ఓకే, సో ఆల్రెడీ యుఎస్ వచ్చేసి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, సో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఆల్రెడీ మనకు వచ్చేసి త్రీ ఎయిర్ప్లేన్స్ ద్వారా ఇండియాకి వచ్చేసి తరలించడం జరిగింది. సో అదేవిధంగా వేరే కంట్రీస్లో నుంచి ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎంత డెడ్ లైన్ లోపల తరలిస్తుంది, లేకపోతే వాళ్ళందరినీ జైల్లో పెడతామని వాళ్ళు డిక్లేర్ అయితే చేశారు యుఎస్ గవర్నమెంట్ అయితే. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ డే ఆర్ మనకు వచ్చేసి 1 వీక్లో పోయేది కాదండి. ఇది వచ్చేసి ట్రేడ్ వార్ అనేది ట్రంప్ ఉన్నన్ని 4 ఇయర్స్ కాలం ఇది కంటిన్యూ అవబోతుంది. సో ట్రంప్ ఉన్న 4 ఇయర్స్ కాలం కంటిన్యూ అవబోతుందంటే మార్కెట్స్ పడతాయా లెగుస్తాయా అంటే మాత్రం, సో ఇప్పుడు వచ్చేసి మార్కెట్స్ ఏదైతే సినారియో మీరు అబ్జర్వ్ చేశారో అది ఆల్రెడీ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. సో ఇంకా ఎంతవరకు పడవచ్చు అనేది మనం ఆల్రెడీ కొన్ని లెవెల్స్ అయితే చెప్పామండి. నిఫ్టీ మొన్న లాస్ట్ వీక్ వచ్చేసి ఒక 1000 పాయింట్స్ దాకా పడిద్ది అనేది మనం గెస్ చేసాము. సో అది వచ్చేసి హోల్డ్ కూడా అయిపోయింది. కాకపోతే ఇంకా పడవచ్చు అంటే అది కూడా చూద్దాం. సో ఇంకా పడవచ్చు అంటే ఇది, సో ఇక్కడ నుంచి మనకి 23,833 నుంచి మనకు వచ్చేసి 22,945. సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 22, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 1000 పాయింట్స్ కరెక్షన్ అయింది. ఇంకా పడవచ్చు అంటే, సో లెవెల్స్ చూడండి, లెవెల్స్. సో మనకు వచ్చేసి పొటెన్షియల్ సపోర్ట్ దగ్గర ఉంది, పొటెన్షియల్ సపోర్ట్ అండి 1, 2, 3. సో పొటెన్షియల్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి 21,740 డైరెక్ట్ లెవెల్స్. సో 21,740 డైరెక్ట్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ దాకా మనం అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇంకా ఈ గ్యాప్ అయితే ఉంది, ఇంకా పడుతుందంటే ఇంకా పడే ఛాన్సెస్ అయితే ఎక్కువే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ట్రేడ్ వార్. ఓకే, ఎందుకంటే ఈవెన్ Q3 రిజల్ట్స్ కూడా వెరీ బ్యాడ్గా అన్నట్లుగా మనం అయితే చూస్తున్నాం మార్కెట్లో. సో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు సో దాని యొక్క ఫైనాన్షియల్స్, కంపెనీ ఫైనాన్షియల్స్ కానివ్వండి, లేకపోతే దాని టెక్నికల్స్ కానివ్వండి చూసి అప్పుడే ఎంటర్ అవ్వండి. బై అండ్ డిప్స్ అనేది ప్రతి ఒక్కరు చెప్తారు, కాకపోతే ఆ డిప్ ఇంకా ఎంత పడవచ్చు అనేది కూడా మనము ఎస్టిమేట్ చేయగలగాలి. సో మీకు ఏదైనా స్టాక్స్ కానీ ఏదైనా ఉంటే మీ పోర్ట్ఫోలియో డిస్కషన్ నాకు వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం వచ్చేసి దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అయితే చాలా ఘోరంగా ఉండబోతుంది. అదైతే ఈవెన్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, మన మేజర్గా రూపీ పతనం అనేది, దానికి కూడా మార్కెట్లో ఇంకా ఫాల్ అనేది జరగబోతుందని మనం చూస్తున్నాం. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.